మీరొకటి అబ్జర్వ్ చేసిర్రా? మనకేదైనా క్రేవింగ్స్ అయినప్పుడు, సరే వెంటనే అది ఆర్డర్ చేసుకొని తిందాం, ఇప్పుడు చేసుకునేంత ఓపిక లేదు అని అన్నప్పుడు, జొమాటో గానీ, స్విగ్గీ గానీ ఓపెన్ చేసి చూస్తే ఆఫర్‌లోనే ఉంటాయి. కానీ అదే కార్ట్‌లో యాడ్ చేసి లాస్ట్‌కి మన బిల్ చూస్తే మాత్రం రూ. 300 పక్కా క్రాస్ అవుతది. అదెందుకో నాకు అర్థం కాదు. సో, దాని బదులు మనం ఇంట్లోనే చేసుకోవడం బెటర్ అని అనిపిస్తుంది. కొంచెం ఓపిక తెచ్చుకొని సింపుల్‌గా, హెల్తీగా చేసుకుంటే ఈ చలికాలంలో మనకేదైనా స్పైసీగా తినాలని క్రేవింగ్స్ వస్తాయి కదా! సో, ఈరోజు నేను చేస్తున్నాను స్పైసీగా పన్నీర్ ఫ్రైడ్ రైస్. ముందుగా ఒక కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకొని గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కడాయిలో కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ మంచిగా మెల్ట్ అయిన తర్వాత అందులో చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్, బీన్స్, ఆనియన్స్, ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే అవన్నీ వేసేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకొని దానిపైన కారం, పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో స్పైసీనెస్కి కారం ఎంత ఇంపార్టెంటో సాల్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. సో కారం మిక్స్ అయినంత ఈజీగా సాల్ట్ మిక్స్ అవ్వదు కాబట్టి మనం రైస్లోనే సాల్ట్ని మిక్స్ చేసేసుకోవాలి. అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని, ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం లెమన్ని కూడా యాడ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. దానిపై నుండి మనం పన్నీర్ని గార్నిష్ చేసేసుకోవాలి.